ओम। योगे योगे तवस्तरम वाजे वाजे हवामहे सखाय इंद्रमतये सखाय इंद्रमतये। हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् यो सावादित्ये पुरुषः सो सावहम्। खम ब्रह्म ओम खम ब्रह्म मयूरनीलममृतमथेदम् भस्मातं शरीरम क्रतो स्मरा क्लिबे स्मरा कृतं स्मरा। ओम क्रतो स्मरा क्लिबे स्मरा कृतं स्मरा। ओम ईशावास्यमिदं सर्वं यत्किंच जगत्या जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनं तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनम्। ओ शांति शांति शांति। ओम परमपिता परमात्मा। ओम ओम रक्षका। ओम सर्वरक्षका। ओम सदा रक्षका सर्वदा रक्षका सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका। ओम सर्वधा रक्षका सर्वथा रक्षका।
ఓం శాశ్వత రక్షక పరమ రక్షక, ఓం జగద్రక్షక విశ్వరక్షక, ఓం శాశ్వత పిత శాశ్వత మాత సర్వపిత సర్వమాత జగత్ పిత జగన్మాత జగదాంబ జగజ్జనని విశ్వపిత విశ్వమాత జగత్పతి విశ్వపతి శాశ్వత బంధు శాశ్వత మిత్ర శాశ్వత సఖ శాశ్వత భ్రాత దాత విధాత శాశ్వత గురు శాశ్వత ఆచార్య శాశ్వత స్వామి శాశ్వత రాజా రాజాధిరాజ స్వరాట్ విరాట్ బ్రహ్మరాట్ విశ్వరాట్ శాశ్వత రాట్, ఓం శాశ్వత న్యాయాధీశ సదాధార సర్వదాధార జగదాధార విశ్వాధార ఈశ్వర పరమేశ్వర సర్వేశ్వర ఈశా పరేశ సర్వేశ జగదీశ విశ్వేశ, ఓం సర్వాంతర్యామిన్ సర్వభూతాంతరాత్మ సర్వవ్యాపక సర్వశక్తిమాన్ నిరాకార న్యాయకారి దయాలు అజర అమర అభయ అనుపమ నిత్య పవిత్ర సృష్టికర్త ధర్త హర్త పాలనకర్త ప్రళయకర్త, ఓం ప్రభో ఓం విభో ఓం స్వయంభూ ఓం శంభూ ఓం శంభూ ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం భూర్భువః స్వః, ప్రాణదాత ప్రాణాధార ప్రాణపతి ప్రాణేశ్వర ప్రాణప్రదాత జీవనేశ్వర జీవనదాత జీవనపతి జన్మదాత సర్వ దుఃఖ వినాశక సకల క్లేశనాశక సంకటమోచక సమస్త అశాంతి నిర్మూలక స్వయం సుఖ స్వరూప కేవల ఆనంద స్వరూప సచ్చిదానంద స్వరూప అనంత ఆనంద ఘన ఆనందదాత ఆనందకర సుఖకర సుఖదాయక ఆత్మద బలద జ్ఞానద సర్వద హర్షద మోక్షద, ఓం 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 ఓముకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవః ప్రణామః. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, జగత్ బంధువులారా, విశ్వ బంధువులారా, ధర్మ బంధువులారా, బ్రహ్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సున్నార్థులారా, విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ సర్వాత్మ ఆకాశాత్మ శాశ్వతాత్మ దర్శనాభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, పరమేశ్వర ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, తదన్వేష్టవ్య తద్ విజ్ఞాసితవ్య, అన్వేషించదగినది అదే, వెతకదగినది, తెలుసుకోదగినది, విశేషంగా విశిష్టంగా తెలుసుకోదగినది అదే, చివరికి అదే ఆ ఆత్మయే, ఆ బ్రహ్మాత్మయే, ఆ పరమాత్మయే.
దానికంటే ముందు ఆత్మ గురించి తెలుసుకోవాలి. మన గురించి మనమే తెలుసుకోవాలి. నా గురించి నేనే తెలుసుకోవాలి. నీ గురించి నీవే తెలుసుకోవాలి. ఎవరి గురించి వారే తెలుసుకోవాలి. ఓం క్రతో స్మర క్లివే స్మర కృతం స్మర. హే క్రతు, హే కర్మశీలి, ఏ మానవ దేహం ఉన్నటువంటి ఆత్మ, జీవాత్మ, నన్ను స్మరించు, ఓమును స్మరించు. ఓం స్మర, హే క్రతు, ఓం స్మర క్లివే స్మర. నీ శక్తి సామర్థ్యాలు, నీ బలాబలాలు, నీ గుణదోషాలు గుర్తించుకో. నీ యోగ్యత ఏమిటో, నీ అర్హత ఏమిటో చూసుకో. నీవు చేస్తున్నది ఏమిటో తెలుసుకో. దోషాలు, పొరపాట్లు, పాపాలు గమనించుకో. అనుక్షణం చూసుకుంటూ, గమనించుకుంటూ, పొరపాట్లు లేకుండా, దోషాలు లేకుండా శుద్ధి చేసుకుంటూ ప్రయాణం చేస్తూ నన్ను తెలుసుకో. చివరికి నన్నే తెలుసుకో, ఆనందాన్ని అందుకో అని పరమాత్మ వేదం ద్వారా సందేశం పంపించడం జరిగింది. వేదాదేశం. ఓం వాయురనిలమమృతమథేదం భస్మాంతం శరీరం. ఈ శరీరం భస్మైపోతుంది, ఉండదు. కనిపించే శరీరం కాదు మనం. ఇది నేను కాదు, కనిపించే శరీరం నేను కాదు. ఈ కన్ను నేను కాదు, ఈ చెవి నేను కాదు. కన్ను నా సాధనం, చెవి నా సాధనం, ముక్కు నా సాధనం, ఈ చర్మం నా సాధనం, ఈ నాలుక నా సాధనం. అలాగే మననం చేసి మనస్సు కూడా నా సాధనమే. సాధనాలు మాత్రమే. నేను లేకుండా ఇవి ఏవి పనిచేయవు. ఏ ఇంద్రియం పనిచేయదు, ఏ మనస్సు పనిచేయదు. నేను ఉంటేనే, నా శక్తితోనే, నా సహకారంతోనే. అలాగే నేను కూడా లేను. ఈ శరీరంలో ఉన్నాను, శరీరంలో ఈ చేష్టలు చేస్తున్నాను, పాపాలు పుణ్యాలు చేస్తున్నాను, రకరకాల వింత వింత చేష్టలు, వింత వింత కర్మలు చేస్తున్నాను. ఈ వింత వింత ప్రపంచం నా వింత వింత కర్మల కోసమే, వింత వింత కర్మల ఫలితాన్ని అనుభవించడం కోసమే. అది కూడా నా సొంత శక్తి కాదు. ఈ శరీరంలోకి రావడం, వెళ్ళిపోవడం, ఈ చేష్టలు, ఈ పనులు చేయడం, ఈ శరీరం నుండి ప్రకటన కావడం, వ్యక్తం కావడం అనేది అది నా శక్తి కాదు, నా మహిమ కాదు, నా బలము కాదు. హే పరిమిత పరమాత్మ, నీ బలమే. అది నీ జ్యోతియే. నేను చంద్రుడు లాంటి వాడు. సూర్యుని యొక్క కిరణాలు సోకి చంద్రుడు ప్రకాశిస్తున్నట్టుగా నీ శక్తితో, నీ జ్యోతితోనే, నీ బలముతోనే, నీ అనుగ్రహంతోనే, నీ కృపా కటాక్షములతోనే, హే పరిమిత పరమాత్మ, హే పరంజ్యోతి, ఈ జ్యోతి నీ వెలుగే. నాలో ఉన్న వెలుగు, నాలో ఉన్న శక్తి, నాలో ఉన్న బలము, నాలో ఉన్న విద్య అంతా నీదే ప్రభు అని తెలుసుకున్న వాడే ఉత్తమ పురుషుడు. ఉత్తమ పురుషుడు వీడే. అది నేను కాదు, నా బలం కాదు, నా శక్తి కాదు, నా మహిమ కాదు, నా గొప్పతనం కాదు. అదంతా పరిమిత పరమాత్మయే. ఈ జడ శరీరంలో ఉన్నాను, ఇది నా అధిష్టానం, నా ఆశ్రయం. ఈ శరీరం నుండి పనులు చేస్తున్నాను. ఈ శరీరం నాకు ఒక వాహనం, నా ఆశ్రయము, నా నివాస స్థానము. ఇది ఇంతవరకే, ఈ జన్మ వరకే అని తెలుసుకున్నవాడే ఉత్తమ పురుషుడు. పడుకుంటున్నాను, నిద్రపోతున్నాను, హాయిగా గాఢ నిద్రలో. ఏమీ తెలియడం లేదు, ప్రపంచం గురించి ఏం అర్థమే కావడం లేదు. ప్రపంచానికి నాకు సంబంధం లేకుండా పోతుంది గాఢ నిద్రలో, సుఖ నిద్రలో. అప్పుడు నన్ను నేను కూడా తెలుసుకోజాలను. ఎందుకంటే నేను మునిగిపోయినాను, లీనమైపోయినాను. పరంపిత పరమాత్మ. ఏమి తెలియడం లేదు గాఢ నిద్రలో. ఏమి జరుగుతుందో తెలియదు. చూడలేను, వినలేను, అనలేను, వాసన చూడలేను, స్పర్శను తెలుసుకోలేను, మనసుతో మననం కూడా చేయలేను గాఢ నిద్రలో. చివరికి నన్ను నేనే తెలుసుకోజాలను ప్రభు అని అర్థం చేసుకున్నవాడే ఉత్తమ పురుషుడు, ఉత్తమ వ్యక్తి, ఉత్తముడు వాడే. హే పరంపిత పరమాత్మ, నిజానికి నేను అమరం, నేను నిరాకారం, నిర్వికారం, నేను చేతనము, నేను జడము కాదు, ఈ శరీరం నేను కాదు.
ఇటువంటి విషయాలు తెలుసుకోకుండానే ఇంద్రుడు వెళ్ళిపోవడం జరుగుతుంది. తెలిసిపోయింది. సుషుప్త అవస్థలో అదే ఆత్మ, అదే అమృతం, అదే అభయం, అదే బ్రహ్మ అనుకొని శాంత హృదయుడై ఏ సందేహాలు లేకుండా, సంశయం లేకుండా ఇక అర్థమైపోయింది అనుకుంటాడు. అన్ని సందేహాలు, సంశయాలన్నీ కూడా నివృత్తమైపోయినాయి అనుకుంటాడు. వెళ్ళిపోతాడు. మధ్యలో మళ్ళీ భయం వేస్తుంది. భయం ఆవరిస్తుంది. నిజంగా నేను తెలుసుకున్నానా? ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకున్నానా అనే సందేహం కలిగి దేవతల వద్దకు చేరకుండానే తిరిగి వస్తాడు. సమత్పాని పునరేయాయ తమ్ముహ ప్రజాపతిరువాచ మఘవన్ యచ్ఛాంత హృదయ ప్రావ్రాజి కిమిచ్చన్ పునరాగమ ఇది. సా ఆ ఇంద్రుడు సమిత్పాని అయి చేతిలో సమిధలు ఉంచుకొని పునరేయ మళ్ళీ ఏయాయ ప్రజాపతి వద్దకు తిరిగి వస్తాడు. ఈ విషయం ఛాందోగ్య ఉపనిషత్తులో 8వ ప్రపాఠకములో 8వ ప్రపాఠకములో 11వ ఖండంలో చెప్పడం జరిగింది. మళ్ళీ తిరిగి వస్తాడు. మళ్ళీ ఎందుకు వచ్చినావు? శాంత హృదయం అయిపోయి సందేహాలన్నీ పోయినాయి అనుకుని వెళ్ళిపోయినావు కదా, ప్రవ్రాజి వెళ్ళిపోయినావు, కిమిచ్చన్ ఏమి కోరుతూ, ఏమి కావాలని పునరాగమ మళ్ళీ వచ్చినావు ఇది అని ప్రజాపతి అంటాడు. సాహువాచ ఇంద్రుడు అంటాడు, సమాధానం ఇస్తాడు, నా అహం ఖలు అయం భగవ ఏవం సంప్రత్యాత్మనం ఆత్మానం జానాతి. సరే తెలుసుకోలేకున్నాను ప్రభు, ఇదేమిటి అర్థం కాకుండా ఉంది. ఆత్మస్వరూపం అర్థమే కాలేదు. నాహం అత్ర భోగ్యం పశ్యం, ఇందులో ఏది ఫలితం కనిపించడం లేదు, అర్థం కాకుండా వెళ్ళిపోయినాను. ఎందుకంటే అన్నీ పోతున్నాయి, శరీరాలు పోతున్నాయి, అన్ని పోతున్నాయి, నేను కూడా పోతానా? ఈ శరీరం పోతే అంటే నేను ఎవరు మరి అనే సందేహం కలుగుతుంది. అప్పుడు ప్రజాపతి మళ్ళీ చెప్పడం జరుగుతుంది, ఇంకొక 5 సంవత్సరాలు ఇక్కడ ఉంటే అప్పుడు నీకు అర్థమవుతుంది అని. అపరాణి పంచవర్షాన్ని ఉవాస, ఇంకొక 5 సంవత్సరాలు ఇక్కడ ఉంటే నీకు అర్థమవుతుంది. అలాగే ఉంటాడు ఇంద్రుడు, తెలుసుకుంటాడు ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని, పరమాత్మ యొక్క మహిమను అర్థం చేసుకుంటాడు. ఇది ఛాందోగ్య ఉపనిషత్తు 8వ ప్రపాఠకములో 12వ ఖండంలో చెప్పడం జరుగుతుంది. హే ఇంద్ర, ఈ శరీరం అయితే ఇది మరణ ధర్మ, అంటే మరణం అనేది దాని స్వభావం. శరీరం ఉండదు, పోతుంది. శరీరం పుడుతుంది కాబట్టి గీడుతుంది. ఉత్పన్నమైన ప్రతి వస్తువు పోక తప్పదు, నశించక తప్పదు. శరీరం అయితే పోతుంది, మృత్యు దాన్ని చుట్టేస్తుంది. అలాగే శరీరంలో నేనుండి మృత్యు కోరలో చిక్కుని ఉన్నాను అని అర్థమవుతుంది. ఈ మరణధర్మైనటువంటి ఈ శరీరం ఇది అమృతం కాదు, అభయం కాదు, ఇది మరణధర్మ. ఈ శరీరం నుండి ఆత్మ భయపడుతుంది, సుఖ దుఃఖాలు అనుభవిస్తుంది. సుఖము దుఃఖము నిజానికి శరీరం సంబంధం. సుఖపడమైనా దుఃఖించడమైనా, మనం కష్టపడుతున్నాం, కష్టాల్లో ఉన్నాం, సుఖాల్లో ఉన్నాం అంటే శరీరంలో ఉన్నందుకు. నొప్పులున్నాయి, బాధలున్నాయి, వ్యాధులున్నాయి, అశాంతి ఉంది, నిరాశ ఉంది, భయపడుతున్నాం, బెంగ దిగులు ఉందంటే శరీరంలో ఉన్నందుకు. శరీరంలో లేకుంటే ఇంకేమీ లేదు. హే ఇంద్ర, ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. శరీరంతో సంబంధమై ఉన్నప్పుడే, శరీరంతో కూడి ఉన్నప్పుడే ఇవన్నీ సుఖ దుఃఖాలు శరీరం సంబంధం, ఆత్మ యొక్క స్వాభావిక గుణాలు కాదు.
నైమిత్తిక గుణాలు, సుఖము దుఃఖాలు. ఎంతవరకైతే ఈ శరీరంతో కలిసి ఉంటావో అంతవరకు సుఖ దుఃఖాలు అనుభవించక తప్పదు. సుఖ దుఃఖాలు పోవు. నీవు అశరీరివి, నీవు శరీరం కాదు, నీవు చేతనము, నీవు జడము కాదు. నీకు నిజానికి ఏది అంటదు, ఆత్మకి ఏది అంటదు. సుఖము లేదు, దుఃఖము లేదు, భయం లేదు, అశాంతి, నిరాశ, నిస్పృహలు ఆత్మకు సంబంధం లేదు. శరీరంలో ఉన్నందుకు అందులో మనస్సు ఉంటుంది, అది మరణం చేస్తుంది. ఈ భయాలు, నిరాశలు, నిస్పృహలు మననం చేసినందుకు, మనస్సు ఉన్నందుకు. మనస్సు ఉన్నప్పుడే ఇదంతా. శరీరం ఉంటే మనస్సు ఉంటుంది, అంతఃకరణాలు ఉంటాయి, బాహ్యాంగాలు ఉంటాయి, అంతరంగాలు ఉంటాయి, అంతఃకరణాలు ఉంటాయి. అవి తప్పవు. అందుకే నీవు అశరీరివి, ఇది అర్థం చేసుకోవాలంటాడు. ఛాందోగ్య ఉపనిషత్ 8వ ప్రపాఠకము 8వ ప్రపాఠకములో 12వ ఖండములో మఘవన్ మర్త్యం వా ఇదం శరీరం ఆత్తం మృత్యునా తదస్య అమృతస్య అశరీరస్య ఆత్మను అధిష్టానం ఆత్తః వై సశరీరః ప్రియా ప్రియాభ్యాం నా వై సశరీరస్య సతః ప్రియా అప్రియయోః అపహతిః అస్తి అశరీరం వా వా సంతం నా ప్రియా ప్రియే స్పృశతః. మఘవన్, హే ఇంద్ర, హే ఐశ్వర్యవంత, మర్త్యం మరణధర్మ, వై నిశ్చయంగా, ఇదం ఈ శరీరం, మర్త్యం వా ఇదం శరీరం, ఈ శరీరం మరణధర్మ, మరణం దాని స్వభావం, ఆత్తం గ్రస్తమైనటువంటిది, మృత్యుతో మరణ దేవత, మరణం అనే దాంతో ఇది గ్రస్తమైనటువంటిది. తద్ అస్య, ఆ శరీరం, అస్య ఈ అమృతస్య అమరమైనటువంటి, అశరీరస్య శరీరం లేనటువంటి, శరీర రహితమైనటువంటి, శరీరానికి భిన్నంగా ఉన్నటువంటి ఆత్మన కంటే అది భిన్న ఆత్మ యొక్క అధిష్టానం ఏదైతే ఈ శరీరం ఉందో, తద్ ఆ శరీరం, అస్య ఈ అమృతం యొక్క, ఈ అశరీరం యొక్క, అంటే ఆత్మ యొక్క అధిష్టానం. అధిష్ట అంటే ఉండడానికి స్థానం. ఈ శరీరం ఆత్మ ఉండడానికి ఒక స్థానం మాత్రమే, వాహనం మాత్రమే, నివాసం మాత్రమే, సాధనం మాత్రమే. కానీ ఇది గ్రస్తమై ఉంది, గ్రహీతమై ఉంది. మరణంతో, ఎన్నో కష్టాలతో, సుఖాలతో, దుఃఖాలతో, బాధలతో, రోగాలతో, వ్యాధులతో, నొప్పులతో గ్రస్తమైపోయింది. ఎందుకంటే శరీరంలో చిక్కుబడి ఉంది. ఆత్మ శరీరంలో చిక్కుకొని ఉంది. మరణ కోరలలో గ్రస్తమై ఉన్నటువంటి నిజానికి శరీరం, కానీ ఆత్మ అందులో ఉన్నందుకు దెబ్బలు తప్పవు, అగ్నికి దెబ్బలు తప్పవు. వంకర టింకర ఉన్నటువంటి ఇనుప ముక్కలో ఉన్నందుకు, ఇనుప ముక్కను సరియడానికి అగ్నిలో ఇనుప ముక్కను పెట్టి కాల్చి కమరివాడు తుత్తుతో కొట్టి బాది సక్రంగా చేయడానికి, వక్రంగా ఉన్నదాన్ని సక్రమంగా చేయడానికి బాదుతుంటాడు, కొడుతుంటాడు కమరివాడు. అప్పుడు ఆ ఇనుప ముక్కలో ఉన్నందుకు అగ్ని కూడా దెబ్బలు పడాల్సిందే. అందుకే అటువంటి వారితో తిరగకూడదు, అప్పులున్న వారితో తిరగకూడదు అంటారు. మన కూడా చెప్పు దెబ్బలు తప్పవు, మరి శరీరం ఉంటే తప్పదు. మరి శరీరం అనేది ఒక అప్పులు ఉన్నవాడు, రుణగ్రస్తుని అప్పులున్న వాని వెంట తిరిగితే మన కూడా అప్పులు ఇచ్చిన వారు అడుగుతుంటారు, అవమానిస్తుంటారు. అవి మనకు కూడా తప్పు, ఇరుక్కుపోతాం. ఒక్కోసారి జామీనుగా ఉండాల్సి వస్తుంది, షూరిటీ ఇవ్వాల్సి వస్తుంది. మన మిత్రుడే కదా, అప్పు పుచ్చుకున్నవాడు మన మిత్రుడే.
అలాగే ఈ శరీరం కూడా అటువంటిది. ఇరుకొని ఉండకూడదు. ఇనుప ముక్కలు అగ్నిలాగా. అగ్ని నిజానికి ఏ దోషం లేదు. ఇనుప ముక్కలు ఉన్నందుకు దెబ్బలు తప్పడం లేదు. అందుకే అలాగే ఆత్మ శరీరంలో ఉన్నందుకు ఈ రోగాలు, ఈ భయాలు, ఈ నొప్పులు, వ్యాధులు, అశాంతి, నిరాశలు, నిస్పృహలు, దిగులు, బెంగ, ఆకలి, దప్పికలు, నిద్ర, రకరకాల అవమానాలు తప్పవు. సశరీరస్య సతః ప్రియాప్రియయోహు, ప్రియము అప్రియము వీటి యొక్క అంటే ప్రియ సుఖము, అప్రియము దుఃఖము, అపహతి నివృత్తి నాశనము ఉండదు. ఎందుకంటే అందులో ఉన్నందుకు, శరీరం ఉన్నందుకు. అశరీరం నిజానికి శరీరం బంధనం లేనటువంటిది అయినప్పుడే, శరీర బంధనం రాకుండా ఉన్నప్పుడే ఈ ప్రియాప్రియాలు అంటవు. సొంతం నా ప్రియాప్రియే స్పృశత నా స్పృశత, ప్రియాప్రియాలు సుఖ దుఃఖాలు అంటకుండా ఉండాలంటే మళ్ళీ శరీరంలో రాకుండా అశరీరం కావాలి. మళ్ళీ శరీరంలో లేకుండా చూసుకోవాలి. నిజానికి జన్మయే దుఃఖం, జన్మించడమే దుఃఖం, పుట్టడమే దుఃఖం. భగవంతుడు నన్నెందుకు పుట్టించినావు, ఇన్ని కష్టాలు ఎందుకు పెడుతున్నావు, ఏం పాపం చేసినాను అని బాధపడుతుంటాం. ఎవరికి లేని దుఃఖాలు, ఎవరికి లేని కష్టాలు, ఈ నరక యాతనలు నాకే ఉన్నాయి. నన్ను ఎందుకు పుట్టించినావు, ఎందుకు బ్రతికిస్తున్నావు, పుట్టించినావు సరే ఎందుకు బ్రతికిస్తున్నావు, నేను ఉండకూడదు. కొందరు ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తారు, రక్షిస్తారు, తిరుగుతుంటారు. ఎందుకు మనం కాపాడుతున్నారు, నేను చావాలి, నేను పోవాలి, నేను ఉండకూడదు, నాకున్న కష్టాలు, నాకున్న అశాంతి, నాకున్న బాధలు ఎవరికి లేవు, ఈ కష్టాలు ఈ బాధలు ఏ శత్రువుకు రాకూడదు, ఉండకూడదు, నేను ఉండకూడదు. ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తారు, కష్టాలకు భయపడి, బాధలకు భయపడి, అవమానాలకు భయపడి, అశాంతికి భయపడి, నిరాశ నిస్పృహతో కుంగిపోయి ఆత్మహత్య. నిజానికి ఆత్మహత్య జరగదు, శరీరం హత్య జరుగుతుంది. శరీరం నుంచి పారిపోతున్నారు, కష్టాలు ఉన్నాయని, బాధలు ఉన్నాయని, నొప్పులు వ్యాధులు ఉన్నాయని. కొందరు కడుపు నొప్పి ఉంటే భరించలేక ఆత్మహత్య చేసుకునేవారు ఉంటారు. కడుపు నొప్పి మాత్రమే, తగ్గడం లేదు, భయంకరం కడుపు నొప్పి, అవమానాలు, అశాంతి భరించలేక, కష్టాలను భరించలేక, నిరాశ నిస్పృహలతో. కారణం శరీరం లేకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఏది లేకుండా ఉంటే బాగుంటుంది. నిజానికి ఏ బరువు లేకుండా, ఏ బాధ్యత లేకుండా, ప్రయాణంలో ఏది లేకపోతే హాయిగా ఉంటుంది. ప్రయాణంలో ఎవరు ఏది అడగకూడదు, ఏ టికెట్ అడగకూడదు, ఏ పాస్పోర్ట్ లేకుండా ఉండాలి, ఏ వీసా లేకుండా ఉండాలి, ఈ గొడవలు లేకుండా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి. స్వేచ్ఛ విహంగం. అనంత ఆకాశంలో, అగగన తలంలో స్వేచ్ఛగా వేరేస్తుంటే పక్షిలాగా ఉండాలనిపిస్తుంది, స్వేచ్ఛగా రెక్కలాడిస్తూ ఎగిరిపోవాలనిపిస్తుంది. కానీ అందులో కూడా కష్టాలు ఉన్నాయి. ఆ పక్షిలో కూడా రెక్కలు మాత్రం ఉన్నాయి ఎగరడానికి. ఆ రెక్కలు కూడా అలసిపోతాయి, ఎక్కడో ఆగాల్సి వస్తుంది, దిగాల్సి వస్తుంది, ఏ చెట్టును వెతుకోవాల్సి వస్తుంది, ఏ కొమ్ము పైన కూర్చుండాల్సి వస్తుంది, ఆ కొమ్ము పైన పడుకోవాల్సి వస్తుంది, ఉండాల్సి వస్తుంది. గాలి దుమారాలు వచ్చినప్పుడు, వానలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు పక్షి యొక్క స్థితి ఏమిటి? పక్షిలాగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, ఏదో ఒక జంతువులాగా, ఒక ప్రాణిలాగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇది మానవ జన్మ ఎందుకు, ఇన్ని కష్టాలా, ఇన్ని బాధ్యతలా, ఇన్ని బరువులా? శరీరంలో వచ్చినందుకు తప్పదు. ఆ శరీరంలో ఉన్నా, ఈ శరీరంలో ఉన్నా, ఏ శరీరంలో ఉన్నా, ఏ పక్షి అయినా, ఏ పశువు అయినా, ఏ మృగమైనా, చివరికి వృక్షమైన తప్పు, కష్టాలు తప్పు. కదలకుండా ఉండే వృక్షం కూడా, అది కూడా జీవే, అది కూడా ఒక శరీరమే. వృక్షం కూడా శరీరమే, అందులో కూడా జీవాత్మ ఉంది. ఇటు తిరగలేక, కదలలేక అక్కడ ఆగిపోయి సంవత్సరాల కొలదు అక్కడే ఉండిపోవాలి. కాళ్ళు లేకుండా వృక్షం అలాగే ఉండిపోతుంది స్థిరంగా. ఒక గంట ఒంటికాలపై నిలబడితే నొప్పులు భరించలేము, ఒంటికాలపై ఉండలేము, రెండు కాళ్ళతో కూడా ఉండలేము, గంటల తరబడి నిలబడలేము. కానీ చెట్టు క్షణాలు, దినాలు, సంవత్సరాల కొలది ఉండిపోతుంది.
100 ఏళ్ళు ఉండిపోతుంది, 200 ఏళ్ళు 1000 ఏళ్ళు కూడా ఉండిపోతుంది. 1000 ఏండ్ల కొలది ఉండాల్సి వస్తుంది. ఏ పాపం చేసి ఉండొచ్చు, కాళ్ళతో మహాపాపాలు చేసి ఉండవచ్చు. అందుకే భగవంతుడు ఆపేసినాడు. నీవు కాళ్ళతో పని చేయకుండా ఉండాలంటే నీకు ఇదే శిక్ష. వృక్షంగా మారిపో. నీకు వృక్షమే నీ దేహం. అలాగే మనకు కూడా పుణ్యం చేసుకున్నందుకే ఈ మానవ జన్మ, ఈ శరీరం. తప్పదు. ప్రియాప్రియాలు తప్పవు, సుఖ దుఃఖాలు తప్పవు. హే ఇంద్ర, నీవు సశరీరం అవుతే శరీరంలో ఉన్నప్పుడు ఇవి ఉంటాయి. ఆత్మన అధిష్టానం ఆత్త వై, అప్పుడు సశరీర ప్రియాప్రియాభ్యం, ప్రియాప్రియాలతో ఉంటాడు, సుఖ దుఃఖాలతో ఉంటాడు. అశరీరం అయితే ఉండడు. కాబట్టి శరీరం లేకుండా మళ్ళీ రాకుండా చర్మదేహం కావాలి. ఇదే దేహం, ఈ మానవ దేహమే చివరి దేహం, చివరి అవకాశం. ఇదే మంచి తరుణం. ప్రయత్నం చేసి మళ్ళీ శరీరం రాకుండా జన్మరాహిత్యం కొరకు ప్రయత్నం చేయడమే. మళ్ళీ మళ్ళీ మరణించకుండా ప్రయత్నం చేయాలి. చివరి మరణం, అంతిమ మరణం ఇదే. ప్రతి క్షణం ప్రతిదినం చావకుండా ఉండే ప్రయత్నం చేయాలి. మాటి మాటికి చనిపోతున్నాం, మాటి మాటికి మరణిస్తున్నాం, ప్రతిదినం మరణిస్తున్నాం. చచ్చి బ్రతుకుతున్నాం, బ్రతికి చస్తున్నాం. చస్తూ బ్రతుకుతూ, బ్రతుకుతూ చస్తూ. ఈ చావు బ్రతుకులు ఎందుకు? ఈ చావు బ్రతుకుల మేలం అవసరం లేదు. జననం మరణం మధ్యలో జీవనం. చివరికి ఉత్క్రమించాలి, ఉత్క్రమణం కావాలి. ఈ భ్రమణం చాలు. జననం మరణం ఈ యాత్ర చాలు. అశరీరి కావాలి. నిజానికి అశరీరంగా ఉన్నటువంటి ఎన్నో ఉన్నాయి. వాయువుకు శరీరం ఉండదు, ఆవి రూపం ఉన్నటువంటి మేఘానికి శరీరం ఉండదు, విద్యుత్కు శరీరం ఉండదు, ఉరుముకు శరీరం ఉండదు, వినిపిస్తుంది మాత్రమే. వాయు శరీరం లేదు, కానీ సూర్యుని వేడి తాకినప్పుడు ఆ వేడికి ఆ వాయువులో ఒత్తిడి పెరిగి వాయువులో గమనం మొదలవుతుంది, గతి మొదలవుతుంది. వాయువు వీస్తుంది సూర్యుని యొక్క ఎండ తాకిడితో, ఎండ సహకారంతో, సూర్యుని యొక్క వెలుగుతో. అలాగే సూర్యుని యొక్క వెలుగుతోనే, ఎండతోనే, ఆ తాపముతోనే నీరు వేడెక్కి ఆవిరయ్యి ఆకాశానికి వెళ్ళి అక్కడ ఆవిరూపంలో ఉంటుంది, మళ్ళీ మేఘంగా మారుతుంది. సూర్యుని కారణంగానే సూర్యతాపం, ఎండ, సూర్యుని వెలుగు, అలాగే విద్యుత్ ఉంటుంది, మెరుపులో సూర్యునిలో తుఫాన్లు వస్తాయి, అక్కడొక్కడ అలజడులు మొదలవుతాయి. సూర్యుని నుంచి వచ్చే ఆ శక్తి కనుక లేకుండా అంటే మనం తయారు చేసుకున్న ఈ విద్యుత్ కూడా పనిచేయదు, అని ఎగిరిపోతాయి. ఏ పవర్ గ్రిడ్ కూడా పనిచేయదు, పని చేయకుండా పోతాయి. ఒక్కోసారి విస్ఫోటనం చెందుతాయి. అట్లాంటి ఘటనలు ఎన్నో ప్రపంచంలో. ఈ జల విద్యుత్తు, ఈ థర్మల్ విద్యుత్తు, ఏ విద్యుత్తు పనిచేయదు, అన్ని పోతాయి. సూర్యుని కారణంగానే మనం అన్ని మాట్లాడుతున్నాం. ఈ రకరకాల విద్యుత్ అయస్కాంత తరంగాలు పనిచేస్తున్నట్టు సూర్యుని తాపం వలననే. అలాగే ఆత్మ కూడా అంతే. పరమాత్మ యొక్క వెలుగుతోనే, పరంజ్యోతి యొక్క వెలుగుతోనే ఆ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ప్రజాపతి ఇంద్రునికి బోధిస్తున్నారు. వాయులాగే, అభ్రంలాగే, విద్యుత్ లాగే, గర్జన, ఉరుముల్లాగే అవి అన్ని అశరీరాలే, శరీరం లేకుండా ఉంటాయి, కానీ సూర్యుని తాపంతో వ్యక్తం అవుతాయి, దృశ్య రూపానికి వస్తాయి, ప్రకటింపబడతాయి. అలాగే ఆత్మ కూడా అంతే అని చెప్పడం జరుగుతుంది. అశరీరో వాయురభ్రం విద్యుత్ స్తనయిత్తును అశరీరాణి ఏతాని తద్ ఏతాని ఆయుష్మత్ ఆకాశాత్ సముత్థాయ పరం జ్యోతి ఉపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యంతే. స్వేన రూపేణ, సొంత రూపం ద్వారా నిష్పద్యంతే, అభినిష్పద్యంతే, సంపన్నమవుతాయి, ప్రకటమవుతున్నాయి. అశరీర, శరీరం లేకుండా ఉండి. వాయువు, అభ్రం,
విద్యుత్తు, స్తనయిత్తును అంటే స్తనయిత్తు అంటే మేఘాల్లో మెరుపులు ఉరుములు. అశరీరాని శరీరాలు లేకుండా ఉంటాయి. ఏతాని ఇవన్నీ కూడా ఈ వాయు మొదలవన్నీ కూడా తది యథ అలాగే ఏతాని ఇవన్నీ కూడా అముష్మాత్ ఏతాని అముష్మాత్ ఆకాశం ఆకాశాత్ అముష్మత్ అంటే ఈ ఆకాశాత్ ఆకాశంతోనే ఆకాశం నుండియే ఆకాశం వలననే సముత్థాయ లేచి అని అర్థం. పరం జ్యోతి శ్రేష్టమైన జ్యోతి సూర్యజ్యోతి ఇక్కడ ఉపసంపద్య ఆ సంపర్కముతో సూర్యుని యొక్క జ్యోతితో సూర్యుని యొక్క ఎండతో వెలుగుతో సంపర్కమై కలిసి స్వేన రూపేణ తన రూపములో తన సత్తాతో అభినిష్పద్యంతే ప్రకటమవుతున్నాయి. ఏవమేవ అలాగే ఏష సంప్రసాద అలాగే ఏవమేవ ఈ ప్రకారంగానే ఏవం ఈ ప్రకారం ఏవ నిశ్చయంగా ఈ ప్రకారంగానే ఏష ఈ ఆత్మ కూడా సంప్రసాద నిర్మలమై సంప్రసాదమై సుఖ దుఃఖాలు రాగద్వేషాలతో ముక్తమై అతి ప్రసన్నమై సంప్రసాద అస్మాత్ శరీరాత్ ఈ శరీరం నుండి సముత్థాయ విడిపోయి పరం జ్యోతి జ్యోతిస్వరమైనటువంటి పరబ్రహ్మను ఉపసంపద్య పొంది లేదా పరంపిత పరమాత్మ వద్దకు చేరి లేదా పరంపిత పరమాత్మను తెలుసుకొని ఉపసంపద్య అంటే సరిగా తెలుసుకొని పరమాత్మ యొక్క మహిమను శక్తిని అర్థం చేసుకొని స్వేన రూపేణ తన అసలు రూపంలో సొంత రూపంతో అభినిష్పద్యతే యుక్తమవుతుంది లేదా తన స్వరూపాన్ని తెలుసుకుంటుంది అర్థం చేసుకుంటుంది ఆత్మ సహ ఆ ఆత్మజ్ఞుడు ఆత్మ తెలుసుకున్నవాడు సహ తత్ర పర్యేతి తత్ర ఆ అవస్థలో పర్యేతి చేరుకుంటాడు. జక్షత్ తింటూ క్రీడన్ ఆడుకుంటూ రమమాణ ఆనందాన్ని పొందుతూ లీనమవుతూ స్త్రీలతో పురుషులతో అంటే శారీరక సుఖాలతో యానముల ద్వారా జ్ఞాతిభి బంధు బాంధవులతో నా ఉపజనం సమీప వస్తువులతో ఉపనతో వాడు స్మరణం చేసుకుంటాడు. అదంతా కూడా ఇదం శరీరం ఈ శరీరంను సహా అతడు యథా ప్రయోగ్య సరిగా జోడించుకొని ప్రయోగం చేసుకొని ఏ విధంగానైతే గుర్రాలను కలుపుకొని గుర్రాన్ని జోడించి ఆ కాడికి బంధించి లేదా గుర్రాలతో కలిపి రథం తయారు చేసుకుని ఈ విధంగా సవారి తయారు చేసుకుంటాడు, రథాన్ని తయారు చేసుకుంటాడు. ఆచరణే యుక్త ఆ రకంగా ఏవమేవ ఆ రకంగానే అస్మిన్ శరీరే ఈ శరీరంలో ప్రాణ శ్వాస ప్రశ్వాసలు ఇంద్రియాలు ప్రాణ అంటే 3 అర్థాలు శ్వాస ప్రశ్వాసలు ఇంద్రియాలు స్వయంగా ఆత్మ కూడా ప్రాణం అంటే ప్రాణం పోయిందంటాము నిజంగా ప్రాణం అంటే ఆత్మ పోయిందని అర్థం. ప్రాణం అంటే 3 అర్థాలు శ్వాస ప్రశ్వాసలు ఇంద్రియాలు స్వయంగా ఆత్మ కూడా యుక్తమై ఈ శరీరం అనే సాధనం నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంతవరకైతే స్వయంగా శరీరం నేనే అనే భావన ఉంటుంది. సరిగా అర్థం చేసుకున్నప్పుడు ఈ శరీరం నేను కాదు, ఈ శరీరం వేరు, ఇది భిన్నము అని అర్థం చేసుకోవాలి. హేంద్ర ఆత్మస్వరూపం ఇది అని ప్రజాపతి ఉపదేశించడం జరుగుతుంది. ఏవమేవ ఏష సంప్రసాద అస్మాత్ శరీరాత్ సముత్థాయ ఈ శరీరం నుంచి వెళ్ళిపోయినప్పుడే సరిగా అర్థం చేసుకుంటాడు. పరం జ్యోతి ఉపసంపద్య పరం జ్యోతిని చేరినప్పుడు స్వేన రూపేణ అభినిష్పద్యతే తన సొంత రూపంతో అసలు రూపంతో తెలుసుకుంటాడు. సహ ఉత్తమ పురుష వాడు ఉత్తమ పురుషుడు. ఎవరు ఉత్తమ పురుషుడు అంటే వీడు ఉత్తమ పురుషుడు. ఈ అవస్థను తన స్వరూపం శుద్ధమే కాదు ఆత్మస్వరూపాన్ని నా స్వరూపము శుద్ధము చితిశక్తి యోగ దర్శనంలో వస్తుంది. వ్యాస మహర్షి భాష్యంలో చితిశక్తి అపరిణామిన శుద్ధాచనంతాచ అప్రతి సంక్రమ ఏది అంటకుండా ఉంటుంది. ఆత్మ శుద్ధం అనంతము అపరిణామి
ఆత్మ పరిణామి, మార్పు ఉండదు. ఏ వికారం లేనిది ఆత్మ, ఏ పరిణామం ఉండదు, ఏ రకంగా పరిణమించదు, అలాగే ఉంటుంది నిజానికి. అటువంటి ఆత్మ అని అర్థం చేసుకున్నవాడు ఉత్తమ పురుషుడు అనబడతాడు. సహ ఉత్తమ పురుష. స తత్ర పర్యేతి జక్షతి. తింటాడు, ఆడుకుంటాడు, తాగుతుంటాడు, అని చేస్తుంటాడు, కానీ అది నేను కాదు. స్త్రీభిర్వా యానైర్వా, వాహనాల్లో తిరుగుతుంటాడు. యోగి యొక్క లక్షణం ఇదే. అన్ని రుచులు తింటాడు, కానీ రుచిలో ఇరుక్కోడు. అన్ని రూపాలు చూస్తాడు, రూపాలు ఇరుక్కోడు. అన్ని శబ్దాలు వింటాడు, శబ్దాల్లో ఇరుక్కోకుండా ఉంటాడు. అన్ని స్పర్శలు, మరణం చింతనలో కూడా ఉంటాడు, మనసులో కూడా ఇరుక్కోకుండా ఉండాలి. మనసులో అన్నీ వస్తాయి, యోగి కూడా వస్తాయి. సంకల్ప వికల్పాలు అన్నీ వస్తాయి, మంచి చెడులు ఆలోచన అన్నీ వస్తాయి. యోగులకు వస్తాయి, ఋషులకు వస్తాయి, మహర్షులకు వస్తాయి. అన్ని ఆలోచనలు వస్తాయి, కానీ వెంటనే పట్టుకుంటారు, అందులో కొట్టుకుపోకుండా ఉంటారు. పట్టుకోవడం రావాలి, కొట్టుకుపోకుండా ఉండాలి. అది యోగాభ్యాసం. అందుకే వాడే ఉత్తమ పురుషుడు, వాడు యోగి, వాడు సాధకుడు. రథానికి గుర్రాలను జోడించి ఏ విధంగా అయితే ఉంటాడు, ఆ విధంగా ఈ ప్రాణం అనేది ఆత్మ జోడించడం జరిగింది. శరీరరూపి రథానికి మన శ్వాస ప్రశ్వాసలు గుర్రాలు, మన ఇంద్రియాలు గుర్రాలు. ఇంద్రియాలను గుర్రాలను హయములు అన్నారు. ఇంద్రియాలు గుర్రాలు, శ్వాస ప్రశ్వాస కూడా అటువంటి. శరీరరూపి రథానికి స్వయంగా శరీరం కాదు, నిజానికి ఆత్మ స్వయంగా శరీరం కాదు. నిజానికి శరీరానికి ఆత్మకు శాశ్వత సంబంధం ఏమి ఉండదు. ఇప్పటికి అదే శరీరము, అదే ఆత్మ, ఆ శరీరంలోనే అదే ఆత్మ అలాగే ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. 7 జన్మల బంధం, వైవాహిక బంధం లాగా చెప్పుకుంటారు. భార్యాభర్తల సంబంధం అనేది 7 జన్మల బంధం అంటారు. ఎన్నెన్నో జన్మల బంధం, 7 జన్మల బంధం ఏది ఉండదు. ఆత్మ పరమాత్మ ఈ భార్యాభర్తలు అనుకున్నట్టుగా, ఊహించుకున్నట్టుగా అదేం ఉండదు. మూలగత సంబంధం, మూల సంబంధం, ఆది సంబంధం ఏమి లేదు. అలాగే ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. అదే శరీరం వస్తుంది, అవే ఇంద్రియాలు ఉంటాయి, అదే మనసు ఉంటుంది. అది ఎంతవరకు? మోక్షం వరకే. అది ఎంతవరకు? ప్రళయం వరకే. అది ఎంతవరకు? యోగాభ్యాసం చేసుకుని సమాధి పొందే వరకే, అంతవరకే. తర్వాత ఏ బంధం లేదు. శరీరంతోనే మనకు సంబంధం లేదు. ఇది శాశ్వత బంధం కాదు, కానీ మనం ఈ ఇంటితో బంధం శాశ్వతం అనుకుంటాం. అన్ని జన్మలో ఇదే ఇంట్లో పుట్టాలి, ఈ తల్లిదండ్రులకి పుట్టాలి, ఈ భార్య ఉండాలి, ఈ భర్తే ఉండాలి, ఈ పిల్లలు ఉండాలి, ఈ బంధువులే ఉండాలి, ఈ మిత్రులే ఉండాలి, ఆ ఊరే ఉండాలి, ఆ నగరమే ఉండాలి, ఆ జిల్లే, ఆ రాష్ట్రమే, ఆ దేశంలోనే పుట్టాలి, ఈ దేశంలోనే, ఈ భారతదేశంలోనే పుట్టాలి కోరుకుంటాం. భారతదేశంలో పుట్టాలి, నిజానికి పుణ్యాత్మలే భారతదేశంలో పుడతారు. అన్ని జన్మల్లో కూడా భారతదేశంలో పుట్టాలని అనిపిస్తుంది, అనుకుంటారు కొందరు. కానీ ఇది కూడా శాశ్వతం కాదు. ఈ దేహమే శాశ్వతం కాదు, ఈ ఒళ్ళే శాశ్వతం కాదు. ఇల్లు ఎలా శాశ్వతం అవుతుంది? ఈ బంధువులు, బాంధవులు, ఈ మిత్రులు, ఈ వస్తువులు ఎలా శాశ్వతం? శరీరానికి, మనకు, ఆత్మకు ఈ బంధం అనేది శాశ్వతం కాదంటున్నారు. ఏవమేవ అయం అస్మిన్ శరీరే ప్రాణంతో యుక్తమైంది, అంతవరకే, ఇంత కాదు. ఆకాశంలో ఎన్నో వస్తువులు ఉన్నాయి, గ్రహాలు, నక్షత్రాలు, పైన చూస్తే మేఘాలు, పర్వత శ్రేణులు, ఆకాశాన్ని స్పృశించే, ఆకాశంతో ముద్దాడే వృక్షాలు ఉంటాయి. అలాగే ఈనాటి మనుషులు ఆకాశం దాటి హర్మ్యాలు నిర్మించుకోవాలని చూస్తున్నారు. ఆకాశ హర్మ్యాలు ప్రపంచంలో ఒకరికంటే ఒకరు ఎత్తైన అటువంటి నిర్మాణాలు, భవనాలు తయారు చేసుకుంటున్నారు, నిర్మాణం చేసుకుంటున్నారు.
అవి కూడా ఇదంతా కూడా చూడడం కొరకే, కంటి కొరకే, కనిపించడం కొరకే. కనిపించాలి, నేనే గొప్ప, నేనే ఎత్తు, నా భవనం ఎత్తులో ఉంది. ఎంత ఎత్తులు ఉన్నప్పుడు కూడా, ఆకాశం దాటినప్పుడు కూడా అది చాక్షుష, కంటికి సంబంధమే. అటువంటి కంటిలో కూడా కూర్చున్నది ఎవరు, ఉంటున్నది ఎవరు? ఆత్మయే. ఆత్మ లేకపోతే ఆ కంటి శక్తి ఏమి లేదు. కంటికున్న శక్తి ఏముండదు అందులో ఆత్మ ఉన్నప్పుడే. ఈ విశాలమైనటువంటి జగత్తులో ఉన్నటువంటి ఏది కూడా అంత కూడా చూడడం కొరకే. కన్నేమిటి, కంటికున్నటువంటి మహిమ ఏమిటి? ఏమీ లేదు. అదొక స్వతంత్ర వస్తువు కానే కాదు కన్ను. అది జడ పదార్థం అంటే స్వతంత్రంగా ఏమి ఉండదు. స్వతంత్రించి ఏం చేయజాలదు, ఏం చేయ అటువంటి శక్తి ఏమి లేదు దానికి, కంటికి కానీ చెవికి కానీ. చెవి ఒక సాధనం, కన్ను ఒక సాధనం, చర్మం ఒక సాధనం, నాలుక ఒక సాధనం, ముక్కు ఒక సాధనం, అంతే. వాటి స్వతంత్రత ఏమి లేదు, వాటి పెత్తనం ఏమి ఉండదు, వాటి ఇష్టం ఏమి ఉండదు, వాటి రాజ్యం ఏమి లేదు. ఆత్మ నడిపిస్తే నడుస్తాయి. అలాగే మనసు కూడా అంతే. ఆత్మ చెప్పినట్టే కన్ను చూడాలి, చెవి వినాలి, చర్మం స్పర్శించాలి, ముక్కు వాసన చూడాలి, నాలుక రుచి చూడాలి, మనసు మననం చేయాలి. ఆత్మ యొక్క సాధనాలు మాత్రమే, ఇంకేం కావంటున్నారు ప్రజాపతి ఇంద్రునికి ఉపదేశిస్తూ. అథ యత్ర ఏదద్ ఆకాశం అన్విషన్నం. అథ మరియు ఎత్ర ఎక్కడైతే ఆకాశం, ఆకాశములో, ఇక్కడ ఆకాశములో అనువిషన్నం అనుశక్తమై అంటే అందులో సంలగ్నమై సంబద్ధమై కలిసిపోయి, చక్షు కన్ను, చక్షు చాక్షుష పురుష, చక్షువులు ఉన్నటువంటి పురుషుడు, కన్నులతో సంబంధమై ఉన్నటువంటి ఆ పురుషుడు చాక్షుష పురుష. దర్శనాయ, దర్శనం కొరకు మాత్రమే. చక్షు అథ యో వేద ఇదం జిఘ్రాణి ఇది, కంటి ద్వారా తెలుసుకోవడం కొరకు మాత్రమే. కన్ను ఒక సాధనం మాత్రమే. కంటి ఉపయోగం కన్నును ఉపయోగించుకొని చూడడం మాత్రమే జరుగుతుంది. చాక్షుష పురుష, కంటిని వాడుకున్నటువంటి, కంటిని ఉపయోగించుకునే పురుషుడు చాక్షుష పురుషుడు. కంటితో సరిగా చూసి సరిగా తెలుసుకున్నవాడే చాక్షుష పురుషుడు అవుతాడు. చాక్షు పురుష దర్శనాయ, చూడడం కొరకే చక్షు కన్ను అతని యొక్క సాధనం, చూసేవాని యొక్క సాధనం. అథ యహ, మరియు ఏదైతే ఆత్మ ఉందో చక్షు. అథ యో, యహ వేద, ఎవరైతే తెలుసుకుంటారో, విచారిస్తారో, అర్థం చేసుకుంటారో, ఇదం జిఘ్రాని, దీని వాసన చూడాలనుకుంటారు. ఇదం జిఘ్రాని ఇతి, దీని వాసన చూడాలనుకుంటారు. ఆత్మ గంధాయ ఘ్రాణం అథ, అది గంధాయ వాసన కొరకు, ఘ్రాణం ముక్కు, నాసిక, ఇంద్రియం, వాసన చూసే ఇంద్రియం ఘ్రాణం, అది గంధాయ గంధం కొరకు మాత్రమే. అథయా వేద ఇదం, ఎవరైతే ఈ రకంగా తెలుసుకున్నాడు వాడు ఉత్తమ పురుషుడు. ఈ వ్యవహారం కూడా దాని కొరకే. అభివ్యవహారాన్ని అంటే ఈ వాక్కు ఏదైతే మాటలు ఉన్నాయి వ్యవహారం కొరకు మాత్రమే. ఇది స ఆత్మ, ఆ ఆత్మ అభివ్యవహారాయ, చెప్పడం కొరకు, మాట్లాడడం కొరకు, వ్యవహారం కొరకు మాత్రమే వాక్, వాణి సాధనం. అథ యహ వేద, ఈ విధంగా ఎవరైతే ఈ రకంగా తెలుసుకుంటారో, ఆ రకంగా విచారిస్తారో, ఆలోచిస్తారో, ఇదం శ్రవణవాణి, నేను వినాలి అనుకుంటాడు. ఇది ఆ రకంగా సహ, ఆ శ్రోత, ఆ ఆత్మ శ్రవణాయ, శ్రవణం కొరకే, వినడం కొరకే, శ్రోత్రం, ఈ చెవి సాధనం, అంతవరకే. వాటి గొప్పతనం ఏమి లేదు. ఇంద్రియాలు చెప్పినట్టు వినకూడదు. ఇంద్రియాలను జయించాలి. ఇంద్రియ నిగ్రహం అవసరం, ఇంద్రియాల దమనం అవసరం, చిత్త శమనం అవసరం. మనసును కూడా
మనసు కూడా అటువంటిది. అథ యో వేద ఇదం మన్వానీతి, మననం కొరకే మనస్సు. మన్వాని, మననం చింతన కొరకు, చింతన చేసుకోవాలి, మననం చేయాలనుకుంటాడు ఆత్మ. ఇది అటువంటి ఆత్మ, సహ ఆత్మ, ఆ ఆత్మ మనః, మనస్సు అయితే అస్య జీవాత్మ యొక్క దైవం. జాగ్రత్త దూరముదైతే దైవం తది సుప్తస్య తథైవత, అందులో దైవం అనే శబ్దం వస్తుంది మంత్రంలో. ఆత్మ యొక్క దైవం మనస్సు అంటే అంతఃకరణం అర్థం. దివ్యమైనటువంటి సాధనం, దివ్య సాధనమే దైవం. తది సుప్త తథైవతి, సుప్త అవస్థలో కూడా అంటే కళ్ళ గంటే కూడా, అక్కడ కూడా మేలుకొన్నప్పుడు మనసు పనిచేస్తుంది, కళ్ళ గంటే పనిచేస్తుంది, ఎప్పుడు మనసు పనిచేస్తూనే ఉంటుంది, గాఢ నిద్రలో తప్ప. కాబట్టి ఆ మనసు కూడా మనవాని మననం చేసుకోవాలి అనుకుంటాడు, చింతన చేయాలంటాడు, అనుకుంటాడు. నేను చింతన చేయొచ్చు దేంతో? మనసుతో. అస్య, ఆ దైవం, ఆ అంతఃకరణం, దివ్య సాధనం మనస్సు. అలాగే చక్షు, జ్ఞాన సాధనం అటువంటిది. మనసు కూడా చక్షు లాంటిదే. మనసు ఏ విధంగా ఈ కన్నులాగా సాధనము, అలాగే దాన్ని కూడా అలాగే అర్థం చేసుకోవాలి. సవై ఏష, ఆ మంత ఎవరైతే ఉన్నారో ఆత్మ, ఏతేన దైవేన చక్షుష, ఈ దివ్య నేత్రం ద్వారానే, దివ్య చక్షు ద్వారానే, అలాగే మనస్సు ద్వారా, దైవేన చక్షు, ఈ దివ్య చక్షు మనస్సు, దివ్య కన్ను, దివ్య దృష్టి అంటాం. దివ్య దృష్టి అంటే కళ్ళు తెరిచి కాదు, కళ్ళు తెరిచి చూస్తే దివ్య దృష్టి అనరు. కళ్ళు మూసుకొని మనసు ద్వారా చూసినప్పుడే, ధ్యాన స్థితిలో చూసినప్పుడే దివ్య దృష్టి అంటాం. అందుకే దైవేన చక్షుష, ఈ దివ్య చక్షు మనస్సు ద్వారా ఏతాన్ కామాన్, ఈ కామనలను, ఈ భోగాలను పశ్యన్ చూస్తాడు, మరణం చేస్తాడు, రమతే ఆనందాన్ని కూడా అనుభవిస్తాడు, భోగిస్తాడు మనసు ద్వారా, ఊహాలోకంలో విహరిస్తాడు కూడా, మన సంకల్ప వికల్పాలు కూడా చేసుకుంటాడు మనసు ద్వారానే. ఇది కాదు, మనసు కూడా ఆత్మ కాదు, బుద్ధి ఆత్మ కాదు, అహంకారం ఆత్మ కాదు, అంతఃకరణ చతుష్టయం, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇది ఏది కాదు. ఇవన్నీ కూడా సాధనాలు మాత్రమే. కాబట్టి ఆత్మ ఏమిటో, ఈ శరీరం ఏమిటో, శరీరం ఉన్నటువంటి ఈ శ్వాస ప్రశ్వాసలు, ఈ ప్రాణాలు కానీ, ఇంద్రియాలు కానీ, మనసు కానీ ఏమిటో స్పష్టం చేయడం జరుగుతుంది ప్రజాపతి ఇంద్రునికి ఉపదేశిస్తూ. ఇంద్రుడు అనుకుంటాడు నిజానికి మధ్యలో సుషుప్త అవస్థలో అవుతుందో, ఆ సుషుప్త అవస్థలో అన్ని తెలిసిపోతాయి అనుకుంటాడు. కానీ గాఢ నిద్ర ఉన్నప్పుడు ఆత్మ నిజానికి జడావస్థలో వెళ్ళిపోతుంది అనుకుంటాడు. అంటే శరీరం పడుకుంటుంది ఏం తెలియకుండా, ముద్దుగా ఉండిపోతుంది, ముద్దు నిద్ర అంటారు. పూర్తిగా పడుకుంటుంది, గాఢ నిద్ర, సుఖ నిద్ర. అప్పుడు ఆత్మ ఎలా ఉంటుంది? ఆత్మ కూడా శరీరంలాగే పడుకుంటుంది అనిపిస్తుంది. ఇంద్రుడు అనుకున్నది అదే, సుషుప్తి అవస్థలో ఆత్మ కూడా పడుకుంటుంది అనుకుంటాడు. కానీ పడుకునేది ఆత్మ కాదు, శరీరం పడుకుంటుంది. శరీరానికి సుషుప్తి అవస్థ, కానీ ఆత్మకు సుషుప్తి స్థానం అది. శరీరానికి, మనస్సుకి ఏవైతే అవస్థలు ఉంటాయో, దశలు ఉంటాయో, స్థితులు ఉంటాయో, అవన్నీ కూడా ఆత్మ యొక్క స్థానాలు. ఆ విధంగా చెప్పడం జరిగింది. ఈ విషయం మనకు మాండుక్య ఉపనిషత్తులో ఈ స్థితుల గురించి, ఆత్మ యొక్క స్థానాలు, శరీరానికి ఉన్నటువంటి ఏవైతే అవస్థలు ఉన్నాయో అవి ఆత్మ యొక్క స్థానాలు అని చెప్పడం జరిగింది. అందుకే ఆత్మ మెలుకొని ఉన్నప్పుడు, అంటే శరీరం మెలుకొని ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో, శరీరం మెలుకొని ఉన్నప్పుడు, నిజానికి ఇంద్రియాలు మెలకుతూ ఉన్నప్పుడు ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఆత్మ ఉండే స్థానం కలలో కనేటప్పుడు ఆత్మ యొక్క స్థానం, గాఢ నిద్రలో ఆత్మ యొక్క స్థానం మారుతుందని చెప్పడం జరిగింది. నిజానికి శరీరం ఏ స్థితిలో ఉందో ఆ స్థితిని బట్టి ఆత్మ ఉంటుందని. అది కూడా నిజానికి ఆత్మ ఈ స్థానం ఆ స్థానం ఏమి ఉండదు వాస్తవానికి.
వాస్తవానికి ఆత్మ అనేది ఒక వస్తువు కాదు, భౌతిక పదార్థం కాదు, అభౌతిక పదార్థం. స్థానం ఆక్రమించడానికి దానికి ఆకారం లేదు. సూది మొన మోపినంత స్థానం అటువంటిది కూడా ఏమి ఉండదు. అది నిరాకారం, స్థానాన్ని ఆక్రమించదు. దాన్ని చెప్పడానికి శరీరం యొక్క స్థితిని బట్టి, మనసు యొక్క స్థితిని బట్టి ఆత్మ యొక్క స్థానం మారుతుందంటారు. గొంతులో ఉంటుంది, లేదా మస్తిష్కంలో ఉంటుంది, లేదా హృదయంలో ఉంటుంది అని చెప్పడం జరిగింది. మాండుక్య ఉపనిషత్తులో ఈ ప్రస్తావన వచ్చింది. తర్వాత బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా ఇటువంటి ప్రసంగం రాబోతుంది. ఇలా భ్రమలు ఉంటాయి, సంశయాలు ఉంటాయి. ఇందులో కూడా అటువంటి భ్రమ కలిగింది. దాన్ని నివారించడానికి ఆ సందేహ నివృత్తి చేస్తూ ఆత్మ యొక్క స్వరూపం ఏమిటో ఉపదేశించడం జరుగుతుంది, స్పష్టం చేయడం జరుగుతుంది. అది ఎప్పుడు 32 3 సార్లు 32 సంవత్సరాలు, 96 సంవత్సరాలు బ్రహ్మచర్యం తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు, 101 సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించినప్పుడు అప్పుడు అసలు ఉపదేశం ఇవ్వడం జరుగుతుంది. అసలు జ్ఞానాన్ని, అసలు నిజమైన విద్యను, ఆత్మ విద్యను ఉపదేశించడం జరుగుతుంది. యా ఏతే బ్రహ్మలోకేతం వా ఏతం దేవా ఆత్మానం ఉపాసతే తస్మాత్ తేషాం సర్వే చ లోకా ఆత్తాః సర్వే చ కామాః స సర్వాంశ్చ లోకాన్ ఆప్నోతి సర్వాంశ్చ కామాని అస్తం ఆత్మానం అనువిద్య విజానాతి ఇతి హ ప్రజాపతి ఉవాచ. ప్రజాపతిరువాచ. ప్రజాపతి ఈ విధంగా బోధించడం జరిగింది అని 2 సార్లు చెప్పి ఇక్కడ ఈ విషయాన్ని ఇక్కడ ముగించడం జరుగుతుంది. ఎవరైతే ఈ దేవగణం ఏతుందో ఈ ప్రపంచంలో ప్రపంచంతో కలిసి, అంటే పూర్తిగా ప్రపంచంతో అధికంగా సంపర్కమై అలా ఉండడం, దానివల్ల సమస్యలు వస్తాయి, సుఖదుఖాలు అనుభవించాల్సి వస్తుంది. ఎక్కువ ఈ ప్రపంచంలో మునిగి ఉండకూడదు. కాబట్టి బ్రహ్మలోకంలో విచరించే ప్రయత్నం చేయాలి. బ్రహ్మలోకంలో విచరించడానికి సాధన చేయాలి. బ్రహ్మ ధ్యానంలో లీనమై ఉండాలి. అటువంటి వారే ఆత్మ యొక్క ఉపాసన చేస్తారు. ఆత్మోపాసన, పరమాత్మ అవసరం ఉంటుంది. ముందు ఆత్మ ఉపాసన చేసుకోవాలి. నేనెవరిని, నా స్వరూపం ఏమిటి, ఈ ఆత్మ స్వరూపం ఏమిటి, ఈ అన్ని లోకాలన్నీ కూడా తిరిగి చివరికి బ్రహ్మలోకం కావాలని ఆత్మ ఉరుతలుగుతుంది, తపిస్తుంది. ఆత్మ కావాల్సింది ఈ లోకాలు, ఆ లోకాలు కాదు. ఏ లోకం అవసరం లేదు. భూలోకం, భోర్లోకం, స్వర్లోకం, ఆదిత్యలోకం, ఏ లోకం అవసరం లేదు. కావాల్సింది బ్రహ్మలోకమే. సర్వాంశ లోకానాప్నోతి సర్వాంశ కామాన్, అన్ని లోకాలు ఉపాసన చేస్తుంది. అది కావాలి. ముందు చిన్న కోరికలే, అవి కూడా ఉపాసన చేస్తాము. సర్వేచ లోక, అన్ని లోకాలని కూడా ఆత్త, అన్ని లోకాలు లభిస్తాయి. బ్రహ్మలోకం లభించిన తర్వాత ఇంకా అన్ని లోకాలు పొందినట్టే. అసలు శిఖరం ఎక్కిన తర్వాత అన్ని శిఖరాలు ఎక్కినట్టే. చిన్న శిఖరాలను కూడా అధిరోహించినట్టే కదా. అసలు పెద్ద శిఖరాన్ని మనం చేరుకున్నాం. అలాగే బ్రహ్మలోకాన్ని చేరిన వాడు అన్ని లోకాలను చేరినట్టే. సర్వేచ లోకా ఆత్త, పొందినట్టే. సర్వేచ కామాహ, అన్ని భోగాలు, కామాలన్నీ కూడా, భోగ్య కామాలన్నీ కూడా అతడు సర్వాంశ లోకాన్ని ఆప్నోతి, అన్ని లోకాలు పొంది అన్ని సుఖాలు పొందుతాడు. సర్వాంశ కామాన్, అన్ని కామాలను కూడా. ఎవరైతే తం ఆత్మానం, ఆ జీవాత్మ పరమాత్మను అర్థం చేసుకుంటారు, అనువిద్య, అన్వేషించి తెలుసుకొని, విజానాతి, అర్థం చేసుకుంటారు. ఇది ఈ వచనం ప్రజాపతి ఉవాచ. ప్రజాపతి ఇంద్రునికి ఉపదేశించడం జరిగింది. ప్రజాపతి ఇంద్రునికి చెప్పడం జరిగింది, తెలియజేయడం జరిగింది. అదేమిటో, ఆత్మస్వరూపం ఏమిటో. తర్వాత ఈ తమోగుణం, రజోగుణం యొక్క రూపాలు ఉంటాయి. శ్యామాత్ శబలం, శబల రూపం, శ్యామ రూపం. ఆత్మ
ఆ యొక్క శ్యామ రూపం, శబల రూపం. శ్యామ రూపం అంటే తమో రూపం, తమో గుణం. శబల రూపం అంటే రజోగుణం. ఇవన్నీ కూడా శ్యామ అంటే నిజానికి నలుపు అనే అర్థం వస్తుంది. తమో గుణం దానికి గుర్తు. తమో గుణం ప్రధానంగా ఉన్నప్పుడు అది భోగయోనంలో ఉండడం జరుగుతుంది. తమో గుణం స్థితిలో ఎవరైతే మరణిస్తారో మనకు సత్యాత్ ప్రకాశంలో 9వ ఉల్లాసంలో మానసిక స్థితి గురించి చెప్తూ ఎవరైతే ఏ గుణంతో ఉంటారో ఆ గుణాన్ని బట్టి జన్మలు వస్తాయని చెప్పి. ఎక్కువ తమో గుణం అంటే అటువంటి యోనులు, అటువంటి జన్మలు పొందుతారు. శబల రూపం అయితే రజోగుణం రకరకాలుగా ఉంటుంది. దాని బహురంగి అంటే అనేక రంగుల్లో ఉంటుంది. శబలం అంటే అనేక రంగుల్లో ఉండేదాన్ని. అన్ని రంగులు కలిస్తే శబల రూపం. రజోగుణంలో తమోగుణం కూడా కలిసి ఉంటుంది. కొంతవరకు సత్వగుణం కూడా కలిసి ఉంటుంది. అది మధ్యలో ఉంటుంది కాబట్టి అందుకే శబలం అన్నారు. శబలం అంటే అనేక రంగులని అర్థం. ఆవులు ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, గోధుమ రంగులో ఉంటాయి, గంధం రంగులో. కొన్ని చుక్క చుక్కలు కూడా ఉంటాయి. నల్లని చుక్కలు ఉంటాయి, ఎర్రని చుక్కలు ఉంటాయి, తెల్లని చుక్కలు అన్నీ ఉంటాయి. దాన్ని శబలం అంటారు. అది శబల రూపం. అవి కర్మయోనులు పొందుతారు. శ్యామాత్ చ శబలం ప్రపద్యే. శబలాత్ చ శబలాత్ శ్యామం ప్రపద్యే. అశ్వ ఇవ రోమాని. ఇవన్నీ జరుగుతుంటాయి. రజోగుణం, తమోగుణం వాటి యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఒక రకం మాలిన్యాలు, మలాలు అవి. ఏ విధంగానైతే అశ్వ ఇవ గుర్రము విదిలించుకొని, జూలు విదిలించి తన అశుద్ధిని దూరం చేసుకుంటుంది. విధూయ అశ్వ ఇవ రోమాని విధూయ. గుర్రము ఒకసారి విదిలించుకొని, కదిలించుకొని జలధరింపు అంటాము. మనం మేకలను బలిస్తారు, కొందరు కోలను బలిస్తారు, నీళ్లు పోస్తారు, కళ్ళు పోస్తారు, కొందరు రకరకాలుగా వ్యవహారం చేస్తారు. అవి వాటి ఆ చలికి భరించలేక, నీటికి భరించలేక ఒళ్ళు జలధరిస్తాయి, విదిలించుకుంటాయి. దాని వీళ్ళు అనుమతించింది, అమ్మవారు అనుమతించారని చెప్పేసి కోసేస్తారు, బలి ఇచ్చేస్తారు. నిజానికి మలినాలను విదిలించుకు ప్రయత్నం చేయాలి. గుర్రం అలాగే చేస్తుంది. చెత్త చెదరం ఉన్నప్పుడు ఒక్కసారి గట్టిగా విదిలించుకుంటుంది. విధూయ అంటే శుద్ధి కొరకు. పాపం అలాగే ఇక్కడ పాపం అంటే మలినాలను గుర్రంలాగా. మనం కూడా ఆత్మ కూడా ఆ రకంగా ఒకసారి జాడించేసేయాలి, దూరం చేసుకోవాలి. గట్టిగా జాడించేసేస్తే అన్ని పాపాలు పోవాలి. మరొక ఉదాహరణ, చంద్ర ఇవ. చంద్రుడు రాహోర్ ముఖాత్. చంద్రుడు రాహు ముఖం. రాహు అంటే పృథ్వీ యొక్క నీడ అనే అర్థం. రాహు కేతు పృథ్వీ యొక్క నీడనే. దానికి ఊహారేఖలు, అవి ఊహారేఖలు ఉంటాయి. ఈ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అది ఏదంటామో, చంద్రగ్రహణం రోజు రాహు చంద్రుడిని మింగేస్తాడు, తర్వాత మళ్ళీ కక్కేస్తాడని చెప్పేసి అదే గ్రహణం అనేది. రాహు అంటే నిజానికి పృథ్వీ యొక్క, భూమి యొక్క ఛాయ, నీడ. భూమి యొక్క నీడ వలననే చంద్రగ్రహణం జరుగుతుంది. రాహోర్ ముఖాత్, రాహు ముఖం నుండి ప్రముచ్య విడిపోయి, ధూత్వ విదిలించుకొని, వేరైపోయి, శరీరం అకృతం కర్మబంధాన్ని, అకృతం కర్మబంధనాలు లేకుండా, కర్మబంధన రహితంగా, కృతాత్మ ఈ జీవితంలో అన్ని అనుభవించినటువంటి సఫల కామనలు, అన్ని కోరికలు పూర్తి చేసుకున్నటువంటి ఆత్మ, కృతాత్మ, కృతకృత్తులై అన్ని రకాలుగా అన్ని బంధాలను, అన్ని బాధ్యతలను పూర్తి చేసుకున్న వారు బ్రహ్మలోకం అభిసంభవామి. బ్రహ్మలోకాన్ని పొందుతాననుకుంటారు. ఇది ప్రార్థన. పొందాలి, అభిసంభవామి. ఇది ఒక ప్రార్థన. నేను శ్యామాత్ శబలం, శ్యామాత్ శబలం, శ్యామాత్ శబలం, శ్యామాత్ శబలం ప్రపద్యే. నేను ఈ తమోగుణం నుండి రజగుణానికి, శబలాత్ శ్యామం, శబలం నుండి రజగుణం నుండి తమోగుణం అయితే పొందుతున్నానో దాన్ని అదంతా కూడా అశ్వైవ గుర్రంలాగా విధించుకొని, రోమాలను విధించుకొని, పాపాన్ని దూరం చేసుకొని, చంద్రుడిలాగే రాహు ముఖం నుండి ప్రముచ్య దూరం అయిపోయి, శుద్ధమైపోయి, ఈ శరీరం అనే దీని నుంచి కూడా
అకృతం కృతాత్మ ఏదైతే చేసుకుంటున్నా నా పనులన్నీ పూర్తి చేసుకొని బాధ్యతలను తొందరగా ముగించుకొని నేను బ్రహ్మలోకం పొందుతాను. బ్రహ్మలోకం అభిసంభవామి ఇది అభిసంభవామి ఇది. నేను బ్రహ్మలోకాన్నే పొందుతాను అని గట్టిగా ఎవరు చెబుతారు? ఆ రకంగా వ్యవహారం చేసేవారు మాత్రమే. అవశ్యంగా అభిసంభవం తప్పకుండా బ్రహ్మలోకాన్ని పొందుతాను, బ్రహ్మలోకం నాకు ప్రాప్తిస్తుంది, ఆ బ్రహ్మపదాన్ని ఆ పరమపదాన్ని అందుకుంటాను గట్టిగా ప్రార్థించడం జరుగుతుంది. నిజమైన సాధకుడు, నిజమైన ఈశ్వరోపాసకుడు ఈ రకంగా గట్టిగా చెప్పగలుగుతాడు. సరైన ఈశ్వరోపాసన లేకపోతే మనకు సందేహం కలుగుతుంది. ఏమో నాకు మోక్షం లభిస్తుందో లేదు ఈ జన్మలో, ఇది సాధ్యమా ఇంకెన్ని జన్మలో అనే సందేహం కలుగుతుంది, సంశయం కలుగుతుంది. ఇది ఒక ప్రార్థన. మనం కూడా ఇదే ఈ వాక్యాలతో ఈ శబ్దాలతో ప్రార్థన చేసుకోవచ్చు. శ్యామాత్ శబలం ప్రపద్యే శబలాత్ శ్యామం ప్రపద్యే అశ్వైవ రోమాణి విధూయ పాపం చంద్రైవ రాహోర్ముఖాత్ ప్రముచ్య ధూత్వా శరీరం అకృతం కృతాత్మ బ్రహ్మలోకం అభిసంభవామి ఇది. ఈ రకంగా మనం ప్రార్థన చేసుకోవాలి. ఇంకా ప్రార్థన, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ పేర్లు కానీ రూపాలు కానీ అన్ని కూడా ఈ సముదాయం అవుతుందో ప్రపంచంలో కనిపించేది ఈ గ్రహాల నక్షత్రాలు ఇదంతా కూడా అనంత కోటి, ఈ బ్రహ్మాండాలు ఇవన్నీ కూడా ఆకాశం ఉన్నటువంటి ఈ ఖాళీ స్థానంలో కనిపించేవన్నీ కూడా అది ఈ ప్రపంచం. ఈ ప్రపంచం ఏమిటి? ప్రపంచం ఏమి లేదు నిజానికి. ఈ నామరూపాలు అని కూడా ఆకాశం, ఈ నామము రూపము ఆకాశం ఈ మూడు కూడా వీటి మధ్య అంతా కూడా అదంతా బ్రహ్మయే, అదంతా అమృతమే, అంతా ఆత్మయే, పరమపిత పరమాత్మ యొక్క మహిమయే. ప్రజాపతి చెప్పడం జరుగుతుంది, ఆత్మ విషయంలో ఉపదేశం ఇవ్వడం జరుగుతుంది. చివరికి పరమపిత పరమాత్మే ప్రజాపతి. ఇక్కడ ప్రజాపతి గురువు, ఇంద్రుడు శిష్యుడు. అసలు నిజానికి ఇంద్రుడు జీవుడు, ప్రజాపతి పరమపిత పరమాత్మే. ఆ ప్రజాపతి ఆత్మ గురించి ఉపదేశించడం జరిగింది. ఈ ప్రజాపతి గురించి, పరమపిత పరమాత్మ అనే ప్రజాపతి గురించి గురువు అనే ఆ ప్రజాపతి ఇంద్రుడు అనే శిష్యునికి. నిజానికి ఆ ప్రజాపతి అదేది కాదు. నేను ఆ ప్రజాపతి యొక్క సభలో ఉండాలి, ఆ ప్రజాపతి యొక్క ఇంటిలో ఉండాలి. బ్రాహ్మణులలో, క్షత్రియుల్లో, వైశ్యుల్లో నేను కీర్తిని పొందాలి, యశస్సును ప్రాప్తింపజేసుకోవాలి. నేను కీర్తిని పొందినాను, యశస్సును పొందాలి అని ప్రార్థన చేసుకోవాలి. ఇది ఒక ప్రార్థన. ఆకాశో వై నామరూపయోర్ నిర్వహిత తే యదంతరా తద్ బ్రహ్మ తదమృతం స ఆత్మ ప్రజాపతి సభాం వేష్మ. ప్రజాపతి యొక్క సభలో, వేష్మ ఇంట్లో ప్రపద్యే ఉండాలి, మోక్షంలో ఉండాలి. యశో అహం భవామి, యశస్సును పొందాలి, నేనే యశస్సును కావాలి. యశో అహం భవామి. బ్రాహ్మణానాం యశో రాజ్ఞాం యశో విషాం యశో. బ్రాహ్మణులలో, రాజులలో, విషాం వైశ్యులలో నా యశస్సు ఉండాలి, నా కీర్తి ఉండాలి. అహం ప్రపాత్సి, నేను పొందాలి. ప్రపాత్సి ప్రాప్తం కావాలి. అహం యశసాం యశ షేదం అదత్క. ఈ యోనిని అదత్కన్నారు. యోనిలో దంతాలు ఉండవు అంటే జన్మనిస్తుంది, దంతాలు లేకుండానే బంధించేస్తుంది. శీతం అంటే దాని అర్థం ఒక రంగు అన్నమాట, పసుపు రంగు ఆకారం, దాన్ని శీతం అంటారు. యశస్సునిలో ఎందరో యశస్వంతులు ఉంటారు, అందులో నేను కూడా యశస్సుని కావాలి, వాళ్ళకంటే గొప్పగా ఉండాలి అనిపిస్తుంది. అదత్కం, ఈ స్వయంగా దంతాలు లేనటువంటి దాంట్లో ఉండి కూడా అదత్కం కావాలి. అంటే రకరకాల ఈ జన్మ మరణం అనే చక్రంలో ఇరుక్కొని ఉన్నటువంటిది అదత్ కం. రెండు అర్థాలు. అదత్కం అంటే, దత్కం అంటే దంతాలు ఉన్నది, అదత్కం అంటే దంతాలు లేనిది. అటువంటి యోనుల్లో ఉండడం జరుగుతుంది. అంటే జన్మ మరణం అనే దాంట్లో ఇరుక్కోకుండా ఉండాలి.
లిందు అంటే ఇక్కడ ఈ జన్మనిచ్చే అవయవాన్ని లిందు అంటారు. మళ్ళీ తల్లి గర్భంకు రాకుండా ఉండాలి. లిందు మా అభిగామ అభిగామ్ లిందు పొందకూడదు. లిందు అంటే మళ్ళీ తల్లి గర్భం నుండి పుట్టడం అనేది మా వద్దు, అభిగామ్ పొందకూడదు. లిందు మా అభిగామ్, లిందు మా అభిగామ్, నేను మళ్ళీ పుట్టకుండా ఉండాలి, మళ్ళీ పుట్టకుండా ఉండాలి, తల్లి గర్భానికి రాకుండా ఉండాలి అనే ప్రార్థన. ఇదొక ప్రార్థన. చివరి ప్రార్థన ఆత్మజ్ఞానం. బ్రహ్మ బ్రహ్మ యొక్క విషయం అర్థం చేసుకుని బ్రహ్మలోకంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇటువంటి విషయాన్ని, ఆత్మజ్ఞానాన్ని, ఆత్మవిద్యను ముందుగా 4 ఋషులు అందుకున్న తర్వాత వేద జ్ఞానాన్ని, ఆ వేదవాణిని పరంపిత పరమాత్మ ద్వారా ఆ 4 ఋషులు అందుకున్నటువంటి ఆ 4 ఋషులు ప్రజాపతికి వినిపించడం జరుగుతుంది. అంతకంటే ముందు బ్రహ్మకు, అంటే 4 వేదాల సారాన్ని, జ్ఞానాన్ని ఒక ఋషికి అందించడం జరుగుతుంది. ఆ ఋషి పేరు బ్రహ్మ అవుతుంది. బ్రహ్మ అనే ఋషి ప్రజాపతికి వినిపించడం జరిగింది. ఆ ప్రజాపతి మనువుకు, ఆ మనువు ఇతర తన ప్రజలకు అంటే ప్రపంచానికి ఉపదేశించడం జరిగింది. అదేవిధంగా ఉపాసకుడు కూడా ఆచార్య కులంలో, గురుకులంలో వెళ్ళి గురువు ద్వారా గురువు సేవ శుశ్రూష చేసి గురువు చెప్పినట్టు విని తన సమయాన్ని విద్య కొరకు, వేద విద్య కొరకు ఏ నియమాలు పాటించాలో ఆ నియమాలు, ఏ పద్ధతులు పాటించాలో ఆ పద్ధతులు పాటించి వేదాధ్యయనం చేసి తర్వాత సంవర్తనం సంస్కారం ద్వారా శుద్ధమై మళ్ళీ కుటుంబానికి వచ్చి కుటుంబంతో ఉండి అక్కడ కూడా స్వాధ్యాయం చేస్తూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ధార్మిక కార్యాలు చేస్తూ అన్ని ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని ఆత్మ నిగ్రహంతో తన జీవన యాపనం చేసుకుంటూ ఆ తీర్థస్థానం ఈ తీర్థస్థానం కాకుండా అసలైనటువంటి తీర్థాన్ని, వేద విద్య అనే తీర్థాన్ని దర్శనం చేసుకుంటూ సర్వత్రా అంతటా కూడా అందరితో సరైన వ్యవహారం చేస్తూ, ఏ వైరం లేకుండా, ఏ శత్రుత్వం లేకుండా అహింస వ్యవహారం చేస్తూ ఉండాలి. ఈ రకంగా ఆచరిస్తూ వ్యవహారం చేస్తూ ఈ జన్మలోనే జీవితాంతం కూడా ఆయు పర్యంతం బ్రహ్మలోకం ఉండే అవకాశం ఉంది. జీవితాంతం జీవన్ముక్తమై బ్రతుకున్నప్పుడే బ్రహ్మలోకంలో విచరిస్తాడు కూడా ఆ సాధన చేస్తే. శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత, శరీర త్యాగం తర్వాత మళ్ళీ తిరిగి రాకుండా ఉంటాడు. నచ పునరావర్తతే, నచ పునః ఆవర్తతే. ఇది చాందోగ్య ఉపనిషత్తు 8వ ప్రపాఠకంలో 15వ ఖండం. ఈ 15వ ఖండంతో 8వ ప్రపాఠకం పూర్తవుతుంది. చాందోగ్య ఉపనిషత్తు కూడా పూర్తవుతుంది. తద్వై ఏతద్ బ్రహ్మ ప్రజాపతయః ఉవాచ ప్రజాపతిర్ మనవే మనుః ప్రజాభ్యః ఆచార్య కులాద్ వేదమధీత్య యథా విధానం గురోః కర్మ అతిశేషేణ సమావృత్య కుటుంబే శుచౌ దేశే స్వాధ్యాయం అధీయానో ధార్మికాన్ విదధాత్ ఆత్మని సర్వేంద్రియాణి సంప్రతిష్టాపి ఇహ అహింసన్ సర్వభూతాని అన్యత్ర తీర్థేభ్య స ఖలు ఏవం వర్తయన్ యావదాయుష్యం బ్రహ్మలోకం అభిసంపద్యతే నచ పునరావర్తతే నచ పునః పునరావర్తతే. యావదాయుష్యం బ్రహ్మలోకం అభిసంపద్యతే. జీవించున్న రోజులు కూడా బ్రహ్మలోకాన్ని పొందవచ్చు, బ్రహ్మ ఆనందాన్ని అనుభవించవచ్చు అంటున్నారు. అందుకే ప్రతి క్షణం, ప్రతి దినం, మొత్తం జీవితం అంతా కూడా బ్రహ్మానందాన్ని పొందవచ్చు. ఇది ఒక ప్రమాణం మనకు. యావదాయుష్యం బ్రహ్మలోకం అభిసంపద్యతే. పూర్తిగా పూర్తిగా అనుభవించవచ్చు అంటున్నాడు. అభిసంపద్యతే, పూర్తిగా బ్రహ్మలోకం అభిసంపద్యతే. బ్రహ్మలోకాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఆత్మజ్ఞానాన్ని అందుకుని బ్రహ్మానందాన్ని అనుభవించవచ్చు. నచ పునరావర్తతే, మళ్ళీ మళ్ళీ రావడం ఉండదు, మళ్ళీ తిరిగి రావడం ఉండదు.
బ్రహ్మలోకం నుంచి తిరిగి రావడం ఉండదు. ఇంతవరకు ఆ మోక్షకాలం పర్యంతం, పరాంతకాలం పర్యంతం, ముక్తి కాలం పర్యంతం, మోక్షకాలం ఎంత ఉందో అంత అనుభవించే మధ్యలో వెళ్ళిపోతాను బ్రహ్మలోకం నుంచి, ఆనందలోకం నుంచి, మోక్షం నుంచి వెళ్ళిపోతానంటే వెళ్ళిపోవడానికి వీల్లేదు. మనం ఈ శరీరంలో ఉండి వెళ్ళిపోవాలని చూస్తున్నాం. కష్టాలు బాధలు రాగానే, రోగాలు నొప్పులు రాగానే వెళ్ళిపోవాలనుకుంటున్నాం. కష్టాలకు భయపడి, బాధలకు భయపడి కదా. కానీ బ్రహ్మలోకం నుంచి రావడానికి వీల్లేదు. ఈ శరీరం నుంచి కూడా పోవడానికి వీల్లేదు. ఈ శరీరంలో అనుభవించాలి, అనుభవించి తీరాలి, కర్మఫలాన్ని పూర్తిగా అనుభవించాలి. ఎవరైతే ఈ జన్మలో కర్మఫలాన్ని పూర్తిగా అనుభవిస్తారో వారు తప్పకుండా మోక్షం పొందుతారు. ఇక కర్మఫలం మిగిలి ఉండకూడదు అంటే నిష్కామ కర్మలు చేయాలి అని అర్థం. గతంలో చేసినటువంటి కర్మలకు ఫలితం అనుభవించాల్సిందే. నేను ఏం పాపం చేసుకున్నాను, ఈ జన్మలో బాగానే ఉన్నాను కదా, ఎవరికి కష్టపెట్టలేదు, ఎవరికి నష్టం చేయలేదు, ఏ పాపం చేయలేదు ఈ జన్మలో, ఇన్ని కష్టాలు ఎందుకు, ఇన్ని బాధలు ఎందుకు, ఇన్ని సమస్యలు, ఇంత అశాంతి ఎందుకు, ఇన్ని భయాలు ఎందుకు అనిపిస్తుంది. కానీ గత జన్మలో చేసినటువంటి కర్మ ఫలం ఉంటుంది. ఎన్నో కర్మలు చేసినాం, ఇప్పుడు అనుభవించాల్సిందే, అనుభవించి తీరాల్సిందే. అనుభవిస్తేనే ఈ జైలు నుంచి, ఈ కారావాసం నుంచి విడుదల. జైలు జీవితంలో అనుభవిస్తున్నాం. ఈ జైలు నుంచి పారిపోయే ప్రయత్నం చేయకూడదు. జైలు శిక్ష పూర్తిగా పాటించాలి, అనుభవించాలి. ఈ జైలు కాలం పూర్తి చేసుకుని విడుదలైతే ఏ భయం ఉండదు. పద్ధతి ప్రకారంగా, చట్టం ప్రకారంగా బయటకు వెళ్ళిపోతాం. అలాగే ఈ జన్మ కూడా అంతే, పూర్తి చేసుకోవాలి. గత జన్మలో కర్మలు ఉన్నాయి, చేసిన కర్మలు ఉన్నాయి, ఫలితం అనుభవిస్తున్నాం. ఎన్నో రుణాలు ఉన్నాయి, ఎన్నో పాపాలు ఉన్నాయి, ఎన్నో నేరాలు ఉన్నాయి, ఎన్నో దోషాలు ఉన్నాయి. శుద్ధి చేసుకుని గుర్రంలాగా విధులించుకొని వెళ్ళిపోవాలి. సాధన చేస్తే ఇప్పుడే ఏ మాలిన్యం లేకుండా, ఏ పాపం లేకుండా హాయి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కూడా అనుభవించవచ్చు. యావత్ ఆయుషం బ్రహ్మలోకం అభిసంపద్యతే నచ పునరావర్తతే. ఇది ఛాందోగ్య ఉపనిషత్తు యొక్క సారం. ఆత్మజ్ఞానం, ఆత్మవిద్య, పరమాత్మ విద్య. ఛాందోగ్య ఉపనిషత్తులో 8 ప్రపాఠకాలు ఉన్నాయి. ప్రపాఠకం మంచి పాఠకాలు, మంచి పాఠాలు. ఇవన్నీ కూడా ప్రతి ప్రపాఠకంలో ఎంతో విద్య ఉంది. ఇది ఛాందోగ్య ఉపనిషత్తు. ఛందస్సు కప్పేది, రక్షించేది. సామవేదానికి సంబంధించిన ఉపనిషత్తు. ఛందోగుల ఉపనిషత్తు ఇది. సామగానం చేసేవారి యొక్క ఉపనిషత్తు. సామగానంలో, ఉపాసనలో, ఈశ్వరోపాసన ఉండే వారి యొక్క ఉపనిషత్తు ఇది. ఇది ఛాందోగ్య ఉపనిషత్తు. ఇది సమాప్తం ఈరోజు. శుభం. అందరికీ ధన్యవాదాలు. పరమపిత పరమాత్మ యొక్క కృపా కటాక్షంలో, అనుగ్రహంతో, సహాయ సహకారాలతో ఈ ఉపనిషత్తు పూర్తి చేసుకున్నాం. తర్వాత ఉపనిషత్తు బృహదారణ్యక, తర్వాత శ్వేతాశ్వతర ఉపనిషత్తులు ఉంటాయి. ఇది 9వ ఉపనిషత్తు. తర్వాత 10వ ఉపనిషత్తు బృహదారణ్యక ఉపనిషత్తు, 11వది శ్వేతాశ్వతర ఉపనిషత్తు. ఏకాదశ ఉపనిషత్తులు అధ్యయనం చేస్తున్నాం. ఈరోజు 9వ ఉపనిషత్తు ఛాందోగ్య ఉపనిషత్తు పూర్తి చేసుకున్నాం. పరమపిత పరమాత్మకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు అర్పిస్తూ, ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, మాతాపితలకు, పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు. సహకరించిన వారందరూ, మీ అందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు. ఉపాసకులు కావాలి, ఉపదేశకుల తర్వాత సాధకులు కావాలి, సాధన చేయాలి. అందరూ ప్రతిక్షణం, ప్రతిదినం ఆనందాన్ని అనుభవించాలనే కోరికతో, ప్రార్థనతో మీ అందరికీ ధన్యవాదాలు, వందనాలు. అంతకంటే ముందు మహర్షి దయానంద సరస్వతి గారికి, ఈ కలియుగ మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు గురువర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి, ప్రజ్ఞాచక్షు విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు అర్పిస్తూ, ప్రణామాలు అర్పిస్తూ, బంధువులారా మీ అందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు, అభినందనాలు. మీ తపస్సుకు, మీ శ్రమకు, మీ సాధనకు వందనాలు అర్పిస్తూ, అభినందిస్తూ, పరిమిత పరమాత్మ యొక్క ఆశీర్వాదంతో, అనుగ్రహంతో మీ అందరూ కూడా ప్రతిక్షణం, ప్రతిదినం ఆనందాన్ని అనుభవించాలి అని ప్రార్థన చేస్తూ, ఓం శం. శుభం శమం. 3 సార్లు ఓంకారం చేద్దాం. అందరికి ఆత్మజ్ఞానం అందాలి, ఆత్మానందాన్ని పొందాలి, ఆత్మ స్వరూపాన్ని అర్థం చేసుకొని పరమాత్మ యొక్క
లోకంలో ఉండాలి, పరమాత్మ యొక్క సన్నిధిలో పరమాత్మ యొక్క ఛాయలో ఉండి అమరత్వాన్ని అమృత ఆనందాన్ని అనుభవించాలని కోరుతూ 3 సార్లు ఓంకారం. ఓ ఓ ఓ ఓం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం